బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు కేంద్రం మరో కానుక ప్రకటించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్లను విస్తరించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణలో ప్రజా సౌకర్యం కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 175 ఎకరాల రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్లోని బోయిన్పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో ఇక ట్రాఫిక్ కష్టాలు తేరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 44వ జాతీయ రహదారైన కామారెడ్డి మార్గంలో 1వ నెంబర్ రాష్ట్ర రహదారైన సిద్దిపేట మార్గంలో ఎలివేటెడ్ కారిడార్లు, టన్నెల నిర్మాణం ద్వారా ప్రజలకు చాలా సౌకర్యం కలగనుంది. మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రజా జీవనాన్ని సులభతరం చేసేందుకు గత 10 ఏళ్లుగా ప్రధానమంత్రి మోదీ దేశ ప్రజలకు అందిస్తున్న గ్యారంటీకి ఇదొక ఉదాహరణ అంటూ కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కంటోన్మెంట్ బోర్డు భూములు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ప్రత్యేక ధన్యవాదం తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ సప్తగిరి అందిస్తారు. సప్తగిరి గారు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం భూములు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఉంది, డిమాండ్ అనొచ్చు, విజ్ఞప్తి అనొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి కేంద్రాన్ని అడుగుతోంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంగా విస్తరించిన తర్వాత కంటోన్మెంట్ ఏరియాలు అన్ని కూడా కేంద్ర డిఫెన్స్ శాఖ పరిధిలో ఉన్నాయి. ఆ పరిధిలో ఉన్న రోడ్లకు చాలా ఆంక్షలు విధిస్తూ ఉంటారు. ఆ పరిధిలోకి వెళ్ళడానికి కానీ వాటిలో నిర్మాణాలకు కానీ చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏది చేయాలన్నా కూడా కంటోన్మెంట్ పరిధిలో ఉన్న వాటికి ఏది చేయాలన్నా కూడా కేంద్ర డిఫెన్స్ శాఖ అనుమతి ఉంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. కాబట్టి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఆ కంటోన్మెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని చెప్పి చాలా రోజుల నుంచి ఎన్నోసార్లు గత ప్రభుత్వం కూడా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత గత ప్రభుత్వం కూడా కేంద్రానికి చాలా సార్లు లెటర్లు రాసింది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి లేఖలు రాసింది. ఇప్పుడు మొత్తానికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే కంటోన్మెంట్ కు సంబంధించిన ఈ ప్రాంతాల్లో ఏదైనా నిర్మాణాలు కానీ అభివృద్ధి పనులకు ఆమోదం తెలుపుతూ రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో మెయిన్ గా హైదరాబాద్ లోని బోయిన్పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో మాత్రం ఈ ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం ఉంది. ఎందుకంటే భారీ వాహనాలు కానీ ప్రైవేట్ వాహనాలకు కానీ కంటోన్మెంట్ ఏరియాలో ప్రవేశం ఉండదు. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన తర్వాత, అనుమతి ఇచ్చిన తర్వాత, కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత ఈ మెయిన్ గా ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం ఉంది. అట్లాగే రోడ్లను కూడా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లభించింది. ఈ కంటోన్మెంట్ పరిధిలో మెయిన్ గా 175 ఎకరాల రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర రక్షణ శాఖ. ఈ పరిధిలో ఏంటంటే ఇప్పుడు ఈ 175 ఎకరాల రక్షణ శాఖ భూమిలో ఇప్పటి నుంచి వేయడానికి కానీ రాష్ట్ర ప్రజల అవసరాలకు సంబంధించి ఏదైనా నిర్మాణాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లభించింది. కిరణ్మయి. రైట్ సప్తగిరి, థ్యాంక్ యూ.